హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు ఇందులో అయితే కురాకు విత్తనాలు వేసేసి ఇప్పటికే 4 రోజులు అయిపోయిందనమాట. నీళ్లు కట్టాలి. నీళ్లు కట్టేకి 2 రోజుల నుంచి అయితే ఈ డ్రిప్ పైప్ వేయడానికైతే కూలోళ్ళ కోసం మేమైతే 2 రోజులు వెయిట్ చేసినాము. కానీ దొరకలేదనమాట. ఇంకా అయ్యేది లేదు, చేసేది లేదు అనేసి ఇంకా మా ఆయన నేను ఇద్దరు వచ్చేసి ఇలా డ్రిప్ పైప్ అయితే వేస్తున్నాము. ఇంకా ఈలోగా లాస్ట్ వేసిన పంటకి ఇది మాకైతే అర్థం కాలేదు. పైప్ అంతా చిక్కు పట్టేపిచ్చిన్నాము. నేనే చిక్కు పట్టేలా చేసేసిండేది. అంటే తొందరగా వేయాలి అనేసి చాలా లాంగ్ ఉంటాయన్నమాట ఈ పైపులు. తీయాలంటే చాలా కష్టం ఉంటుంది లాస్ట్ వాడిన పంటకి. ఇంకా ఏది లేదనేసి మళ్ళీ ఈ పైపులు అయితే ఎవరు తీసినారో ఆ అన్నని పిలిచినామన్నమాట. అద్దో అక్కడ గ్రీన్ కలర్ లుంగి కట్టుకున్నాడు కదా, ఆ అన్నే అనమాట. లాస్ట్ టైం తీసి అంత నీట్గా పెట్టేసిపోయినాడు. మళ్ళీ అన్నకు ఫోన్ చేస్తే వచ్చి ఇంకా మాకు వేసిస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ మా ఆయన వైట్ టీ షర్ట్ వేసుకునేది, ఇంకా నేను ఇద్దరం కలిసి 2 రోజులు కష్టపడి అన్న ముగ్గురం కలిసి ఈ డ్రిప్ పైప్ అయితే వేసేసినాం అనమాట. 2 రోజులకు వేసేసి ఎట్టకేలకు నీళ్ళు అయితే వచ్చేలా చేసినాము. కానీ కొంతమంది కడుపు మంట వాళ్ళు ఏమనుకుంటారంటే భార్యాభర్త ఇద్దరే కష్టపడుతున్నారు, మా పొలంలో మేము కష్టపడితే వాళ్ళకేం వచ్చింది చెప్పండి. ఇంతవరకు మేము కూడా ఎప్పుడు కూడా ఇలా డ్రిప్ పైప్ వేసింది నేనైతే అసలు చూడలేదు. మేమైతే చాలాసార్లు వేసినాం కానీ నేను ఎప్పుడు కూడా పొలంలో ఉండి నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఎలా వేయాలి, ఏం చేయాలి అనేసి నేను కూడా ఇప్పుడు ఈ పంట ద్వారా నేర్చుకున్నాను అనమాట. ఏది జరిగినా మన మంచి కోసమే. అందుకే ఆ 2 రోజులు కూలోళ్ళు దొరకకపోవడం వల్లనే ఇంకా నేను మా ఆయన రంగంలోకి పూర్తిగా దిగి ఈ పని నేర్చుకున్నాము. పనితో పాటు కంప్లీట్గా డ్రిప్ వేసేసినాము. మేము అనుకున్న టయానికైతే చేనులోకి అయితే నీళ్ళు వదిలినామన్నమాట. కుక్కలు మురుగుతున్నాయనేసి మనం అయితే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదనమాట. మన పని మనం చేసుకొని పోవాలి. పైగా మనకు ఎక్సర్సైజ్, వ్యాయామం అని టైం దానికోసమే చేస్తుంటారు చాలామంది. ఇలా మన పని మనం చేసుకుంటే అన్నీ అయిపోతాయి. అందులోని ఎక్సర్సైజులు, వ్యాయామాలు అన్నీ అయిపోతాయి కదా. ఇంకేముంది అంటే కొంచెం కష్టపడాలి, చెమట వచ్చి కష్టపడాలి. కష్టపడితేనే మన బాడీలో కొవ్వు అనేది కరుగుతుందనమాట. అదే నేనైతే అనుకున్నాను. 2 రోజులకి ఉన్న కొవ్వు అంతా కరిగిపోయింది నా బాడీలో అయితే. నిజం చెప్పాలంటే 2 రోజులు చేసేసరికి 3వ రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఇది ఆ రోజు ఈవినింగ్ టైం. ఈ టైం ఇప్పుడైతే చాలా చల్లగా ఉందనమాట. పొగలంతా అయితే కొంచెం ఎండ వేసింది. ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడాలకి ఇంకా హుషారు వచ్చిందనమాట. ఇంకా వేసేయచ్చు అనేసి మొత్తానికైతే ఆ రోజు నైట్ 7 గంటల వరకు అయితే ఉన్నామన్నమాట. ఫుల్ చీకటి అయిపోయింది. అయితే పౌర్ణమి రోజు బాగా వెళ్తురుందనమాట. ఇది మళ్ళీ ఇంకా లాస్ట్కి తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట ఈ డ్రిప్ పైపుల్ని. కొత్తవైతే నీట్గా వేసేయచ్చు. మొత్తానికైతే నీళ్ళు అయితే తీసుకొని వచ్చేసినాము నేను మా ఆయన ఇద్దరం, ఆ అన్న హెల్ప్తో. చూడండి నీళ్ళు వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్తుంది. కష్టపడే వాళ్ళకు మాకు కూడా లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. ఇది మధ్యలో పైప్ ఉంది కదా, వాటికి కూడా పైపులు ఎలా తగిలించాలో నాకు తెలీదు. నేనైతే నేర్చుకున్నాను అనమాట. మొత్తానికైతే ఇప్పుడిప్పుడే పంటల గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.